తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచి భక్తులకి దర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ 10 రోజులు అలంకరణకు సంబంధించి తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి భక్తులకి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. దాంతోపాటు క్యూ లైన్ల విషయంలో కూడా ఇప్పటికే అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ 500 రూపాయల టికెట్ని పూర్తిగా తీసివేశారు. కేవలం 300 రూపాయల వేపు టికెట్ మాత్రమే ఉంది. సో మిగతా అంతా కూడా సాధారణ భక్తులకి ఇక్కడ పెద్దపేట వేసిన పరిస్థితి కనబడుతోంది. సో మన ప్రస్తుతం చూస్తుంది 300 రూపాయల క్యూ లైన్. ఎంతసేపు పడుతుందండి మీకు? మేము 2 అవర్స్ అవుతుందండి. 2 అవర్స్ దాటింది. ఫస్ట్ టైం అంటే తొలి రోజు దర్శనం, తొలి రోజు ఫస్ట్ టైం మీరు ఇవ్వాలా? ఫస్ట్ టైం అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా ఉంది? సేమ్ ఉందండి. అదే ఫ్లోటింగ్ ఉన్నది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మంచిగా ఉన్నాయి కానీ దేవుడి టెంపుల్ దగ్గర ఫస్ట్ క్యూ లైన్లో వచ్చేటప్పుడు బాగాలేదండి. అంత నీట్గా లేదు, పరిశుభ్రత లేదు, అంత వాటరు, కనీసం కార్పెట్ కూడా వేయలేదు కింద. స్టార్టింగ్ కెనాల్ రోడ్డు దగ్గర చెప్తున్నారా? ఆ. అంటే మీరు ఎవ్రీ ఇయర్ వస్తారన్నారు కదా, అంటే మీకు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్ల గురించి ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి స్కానర్స్ కూడా పెట్టింది గవర్నమెంట్. సో దానికి ఏమైనా కంప్లైంట్ చేస్తారు? ఆటోలో ఉన్నప్పుడు ఫోన్ తీసుకొని స్కాన్ ఎట్లా చేస్తామండి? ఇక్కడ మొబైల్స్ ఆటోలోడు కదా పైకి ఉన్నాయి. బాగున్నాయి. ఎలా ఉన్నాయమ్మా? ఈ సంవత్సరం వస్తుంటారా? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉంది? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏర్పాట్లండి బాగానే ఉందండి. కానీ మేము భవానీపురం నుంచి వస్తున్నామండి. అక్కడ క్యూ లైన్ అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ పంపించాలి. అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. మేము కుమ్మరపాలెం దగ్గర లైన్ కలుస్తుంది కదా? కుమ్మరపాలెం దగ్గర ఎంట్రీ పెట్టలేదండి. అందరినీ గణేష్ టెంపుల్ దగ్గర నుంచి పెట్టారు. ఇప్పుడు కుమ్మరపాలెం సెంటర్, అది గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వాళ్ళంతా ఎట్లా రావాలి? అక్కడ నుంచి వచ్చి అడిషనల్ క్యూ లైన్ ఉంది కదా అక్కడ? లేదు, వినాయకుడి గుడి దగ్గర వచ్చాము మేము. అక్కడ నుంచే వచ్చింది. భవానీపురం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బేసిక్గా ప్రతి సంవత్సరం కుమ్మరపాలెం దగ్గర క్యూ లైన్ ఇప్పటికి ఏర్పాటు చేస్తుంటారు కదా? ఇప్పుడు లేదండి. రీజన్ చెప్తారు పంపించడానికి? తెలియదు అంట, వాళ్ళకి దేవాదాయ శాఖ వాళ్ళకి చెప్పాలంట. ఈ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అది ఏర్పాట్లు అయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్ట్రా ట్రాఫిక్ అవుతుంది. అందరూ అక్కడికి వచ్చి అందరూ కలిపి ఒక చోటు నుంచి, ఒక ఛానల్ నుంచి వదిలితే ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంది కదండి. ఫస్ట్ డే రాకూడదు అనుకున్నామండి. విఐపీస్ కూడా ఫస్ట్ మొత్తం వాళ్ళే ఉన్నారు. చాలాసేపు అయింది. కరెక్ట్గా 7 o'clock మేము అక్కడ స్టార్ట్ అయింది. 9:30 అయింది, ఇంకా దర్శనం కాలేదు. ఎంట్రీ అయితే అటు ఏరియా వాళ్ళకి అటు ఇవ్వాలి, ఇటు ఏరియా వాళ్ళు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు ఇవ్వాలండి. అందరినీ కలిపి ఇక్కడే ఇస్తే ఎలా అండి? మీకు దర్శనం 8 స్టార్ట్ అయింది కదా, అంటే తొలి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి దర్శనంలో అవేర్నెస్ ఇవ్వాలి. 8 గంటలకు స్టార్ట్ అయింది. మేము 7 o'clock వచ్చాము. మేము 7 o'clock వచ్చి 5 o'clock దర్శనం స్టార్ట్ అవుతుందండి. సో 8 నుంచే ప్రారంభిస్తారు వాళ్ళు ఒకరోజు. మిగిలిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగానే ఉన్నాయి. సో ఇది భక్తులు చెప్తున్నారు. 2-3 కంప్లైంట్స్ కూడా భక్తుల నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ దసరాకి సంబంధించి ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. కాబట్టి ఉమాకాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. అంటే ఈ తొలి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తున్నారు కదా, ఏంటి ఈ అలంకారం విశిష్టత ఏంటంటే? శ్రీమాత్రే నమః. అరుణకిరణజాలై రంచిత శాపకాశ విధృత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర వరకరాఢ్య పొల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అటువంటి రూపంతోనే అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో మనకు కనపడతారో ఆ విధంగానే ఆ బంగారు మేని ఛాయతో అమ్మవారు ఒక చిన్న పిల్లలాగా పై 2 చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరదహస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్యమైన భవ్యమైన స్వరూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా భండాసురుడైనటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఆవిర్భవిస్తే ఆ అమ్మవారికి హృదయం నుంచి ఆవిర్భవించింది బాలా త్రిపుర సుందరీ దేవి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అన్నట్లుగా ఆ భండాసురుడి యొక్క పుత్రులను అందరినీ కూడా బాలా త్రిపుర సుందరీ దేవి సంహరించి లోక కళ్యాణాన్ని జరిపించింది తల్లి. అటువంటి అమ్మవారి యొక్క బాలా మంత్రంతోనే ఉపాసకుల యొక్క అందరి యొక్క ఉపాసనలు ప్రారంభమవుతాయి. అత్యంత విశేషమైన ముఖ్యమైన మంత్రం బాలా త్రిపుర సుందరీ దేవి మంత్రం. అయితే ఈ రోజున ఈ పూజా కార్యక్రమంలో ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి ఉపాసనలో నేరుగా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి అర్చన చేసి నేరుగా అమ్మవారిని పూజించినటువంటి భాగ్యాన్ని మనం పొందగలుగుతాం శాస్త్ర ప్రకారంగా.
అటువంటి అమ్మ ఉపాసన చేత అన్ని కార్యములు అన్ని లక్ష్యములు మనం సాధించేటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు సార్. దేవస్థానంలో 10 రోజుల పాటు 11 రోజుల పాటుగా అమ్మవారి యొక్క పూజలు భక్తులు చేసుకోవడం కోసం ఆర్జిత సేవతలు ఏర్పాటు చేశారు. అందులో కుంకుమార్చన, ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం మహామండపం 6వ అంతస్తులో ఒక విడతగా ఏర్పాటున్నది. అదేవిధంగా యాగశాలలో శతచండీ యాగ మహోత్సవము, 6వ అంతస్తులో ఖడ్గమాల అర్చన, అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి ఆలయంలో ఈశాన్య భాగంలో శ్రీచక్ర నవావరణార్చన, ఈ ప్రత్యేకమైనటువంటి అర్చనలో భక్తులు పాల్గొని అమ్మ యొక్క ఉపాసన ద్వారా అమ్మనుగ్రహాన్ని పొందగలుగుతారు. చాలా మంది అమ్మవారి దర్శనంకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు సార్. అంటే ఎటువంటి పూజలు చేయాలి అంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత? అమ్మవారి యొక్క దర్శనం అనంతరమనే కాదు, ఈ రోజున మనం ప్రధానంగా అమ్మవారి యొక్క అర్చనలో బాలా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క స్తోత్రములు మనం పారాయణ చేయడం, అమ్మవారి యొక్క మంత్రం ఉన్నవారు మంత్ర జపం చేయడం, అదేవిధంగా కలశ స్థాపన చేసుకున్న వారు అమ్మవారిని 3 సంధ్యాలయందు త్రికాలయందు పూజించడం, అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్లుగా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని నేరుగా అమ్మవారే అని భావించి ఆ పిల్లల్ని కూర్చోబెట్టి ఒక పీట మీద చక్కగా వాళ్ళ పాదములు కడిగి పసుపు పారాణి పెట్టి ఆ అమ్మాయికి అలాగే తిలకము కాటుక అద్ది పూలమాలతో అలంకరించి ఆ అమ్మాయినే అమ్మవారిగా భావించి పూజ చేసుకోవడం ఆ అమ్మవారి యొక్క పూజకి అమ్మవారి యొక్క ప్రీతికి చాలా అనుగ్రహిస్తుంది. సో ఇది ఈరోజు చాలా విశిష్టమైన రోజు కింద చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తొలి రోజు అమ్మవారి దర్శనం కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులంతా కూడా ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఘాట్ రోడ్లంతా కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. 300 రూపాయల క్యూ లైన్, 100 రూపాయల క్యూ లైన్ అని తేడా లేకుండా మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం ఈ ఒక్కరోజు మాత్రమే ఉదయం 8 గంటలకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటలకే భక్తులకి క్యూ లైన్లోకి భక్తులకి అనుమతి ఇస్తూ ఉంటారు. అయితే భక్తుల నుంచి చిన్న చిన్న ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి. సో ఆ ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు కూడా హుటాహుటిన సమస్యను పరిష్కరించడం కోసం దారి పొడవుతో కూడా అంటే క్యూ లైన్ మొత్తం కూడా QR స్కానర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ రోజు నుంచి మొదలుపెట్టి దసరా 11 రోజులు కూడా అంటే ఈ సంవత్సరం 11 రోజులు దసరా ఉత్సవాలు జరగబోతున్న సందర్భంగా మొత్తం ఈ 11 రోజులు కూడా 11 అవతారాల్లో అమ్మవారి దర్శనమిస్తున్నారు. కాబట్టి ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి దర్శనం కోసం మొత్తం ఇక్కడ విజయవాడ లేదా ఈ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అని కాకుండా దాదాపుగా 4-5 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు హోమ్ మినిస్టర్ అనిత. దాంతోపాటు ఆలయానికి సంబంధించిన అధికారులంతా కూడా వచ్చే విఐపీలందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. విఐపీలకి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్, ఎందుకంటే సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే విఐపీల తాకిడి సాధారణ భక్తులతో పాటు సమానంగా విఐపీల తాకిడి కూడా ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.